95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. సిఎల్పి నేత బట్టి విక్రమార్క సైతం తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గుండుగులపల్లిలోని తుమ్మలతో ఆయన సమావేశమయ్యారు. సమావేశం అనంతరం బట్టి మాట్లాడుతూ తుమ్మల విలువలు కలిగిన రాజకీయ నేత అని, ఆయన ప్రజా జీవితంలో ఉండి ప్రజల కోసం నిరంతరం తప్పిస్తారని కొనియాడారు. ఆది కావ్యం రామాయణాన్ని రాసిన వాల్మీకి పుట్టిన ఊరుగా ప్రతీతి చెందిన వాల్మీడి గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి విగ్రహాల పునః ప్రతిష్టాపన, ఆలయ పునః ప్రారంభ కార్యక్రమాలు అత్యంత వైభవోపేతంగా అంగరంగ వైభవంగా జరగాలి. ఎలాంటి లోటుపాట్లు లేకుండా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు. టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ త్వరలో ఓ ఇంటివాడు కానున్నారు. వంగవీటి రాధా నిశ్చితార్థం జక్కం పుష్పవల్లితో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఇరు కుటుంబాల వారు హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించారు. ఈ నిశ్చితార్థం నరసాపురంలో పెద్దల సమక్షంలో జరిగింది. ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో మసాజ్ సెంటర్ పై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. మసాజ్ సెంటర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 5 యువతులకు విముక్తి కల్పించిన పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై అభిమానులు, ప్రజలు ఒక్కో రకంగా అభిమానాన్ని చాటుకుంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని మేదరి సంఘం సభ్యులు మాత్రం రాబోయే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్ ఖర్చుల కోసం అయ్యే డబ్బులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు తులాభారం ద్వారా అందించారు. అనంతపురం జిల్లాకు 12,570 కొత్త ఈవీఎంలను కేంద్ర ఎన్నికల కమిషన్ కేటాయించింది. ఇందులో 7,070 బ్యాలెట్ యూనిట్స్, 5,500 కంట్రోల్ యూనిట్స్ యంత్రాలు ఉన్నాయి. బెంగళూరు నుంచి ప్రత్యేక పోలీస్ బందోబస్తు మధ్య ప్రత్యేక వాహనంలో వాటిని అనంతపురం జిల్లాకు చేర్చారు. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని శారదా జ్ఞానపుత్ర ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దైవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి, ఈవో వెంకటేశులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం ఆస్థాన మండపం నందు స్వామివారి శేషవస్త్రము, తీర్థ ప్రసాదాలను అందజేశారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కాకినాడ రూరల్లోని అచ్చంపేట జంక్షన్ సమీపంలో గల మీసాల రాజు మైదానంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు అధ్యక్షతన జరిగిన టీడీపీ జోన్ 2 సమావేశంలో నారా చంద్రబాబు నాయుడు పాల్గొని పలు కీలక అంశాలు చర్చించారు. కర్నూలులోని సినీ నటి రజీనా సందడి చేశారు. నగరంలోని ఓ వస్త్ర దుకాణాన్ని ఆమె ప్రారంభించారు. రజీనాను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్, మేయర్ బివై రామయ్య తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కోవూరులోని సబ్ రిజిస్ట్రేట్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసులు 30,000 లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బాధితుడు బోధనపు రాజకుమార్ 2 ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్ చేయాలని అడగటంతో పంచాయతీ అప్రూవల్ లేదని 30,000 డిమాండ్ చేశారు. తుమ్మల నాగేశ్వరరావు బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో చేరుతున్న నేపథ్యంలో ఆయనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. తుమ్మల పేరెత్తకుండానే ఆయనకు బీఆర్ఎస్ పార్టీ ఎంత ప్రాధాన్యతనిచ్చిందో గుర్తు చేశారు. ఓడిపోయినా కూడా పిలిచి మరీ మంత్రి పదవి ఇచ్చారన్నారు. 76 ఏళ్ల చరిత్రలో ఖమ్మంకు తొలిసారి మంత్రి పదవి ఇస్తే ఎందుకంత కడుపు నొప్పి అని ప్రశ్నించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను తన నియోజకవర్గం నుండే పోటీ చేస్తానని బీజేపీ నేత దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పష్టం చేశారు. అయితే పార్టీ ఉద్దేశిస్తే గనక ఎక్కడి నుండైనా పోటీకి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని హీరో విజయ్ దేవరకొండ, అతని సోదరుడు ఆనంద్ దేవరకొండ దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హీరో విజయ్ తో పాటు అతని కుటుంబ సభ్యులు, ఖుషి మూవీ దర్శకుడు, నిర్మాత, చిత్ర బృందం స్వామివారిని దర్శించుకున్నారు.
అనంతపురం తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి సవాల్ విసిరారు. అమృత పథకానికి సంబంధించిన నిధులను సీఎం జగన్ ఇచ్చారని స్థానిక ఎమ్మెల్యే పెద్దారెడ్డి చెప్తున్నారని, అది నిరూపిస్తే మున్సిపల్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తానని ప్రభాకర్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకానికి సంబంధించి నిధులు కేటాయిస్తే అది జగన్ చేశాడని చెప్పడం హాస్యాస్పదమన్నారు. అన్నమయ్య జిల్లా రాయదుర్గం పట్టణంలోని వివిధ ఆకృతులలో గణనాథుల విగ్రహాలను కళాకారులు తీర్చిదిద్దుతున్నారు. ఈ నెలలో జరగనున్న గణపతి పండుగ సందర్భంగా వివిధ ఆకృతులలో గణనాథుల విగ్రహాలను కళాకారులు తీర్చిదిద్దుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాత్రి కొండచిలువ హల్చల్ చేసింది. భారీ కొండచిలువను చూసిన ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడిగా మూడోసారి పోటీ చేసి లోక్సభలో అడుగు పెడతానని ఎంపీ కేశినేని నాని స్పష్టం చేశారు. విజయవాడ వన్ టౌన్ లో మాట్లాడుతూ ఇదే పశ్చిమ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో తనకు మెజారిటీ వచ్చిందన్న నాని రానున్న 2024 ఎన్నికల్లో ఎంఎస్ బేగ్ ను చట్టసభల్లోకి పంపించబోతున్నానన్నట్టు చెప్పుకొచ్చారు. ఫోర్టిఫైడ్ బియ్యంతో ప్రజలకు ఆరోగ్య భద్రత లభిస్తుందని కాకినాడ ఎంపీ వంగ గీత అన్నారు. కాకినాడలో స్థానిక మెక్లారిన్ హైస్కూల్ మైదానంలో పౌర సరఫరాల సంస్థ, పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఫోర్టిఫైడ్ బియ్యంతో వంటల పోటీలను ఎంపీ వంగ గీత, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ ద్వారంపూడి భాస్కర్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి వంటల పోటీలను ప్రారంభించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం నామవరం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన క్షతగాత్రులను తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైనట్లు గుర్తించారు.